పాపను బాగా చూసుకోదని ఈవిడి గారు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారంటే దాని వెనకాల పాప పేరు మీద ఉన్న ఆస్తిని కొట్టేయాలన్న కుట్ర తప్ప మరొకటి కాదని క్లియర్గా తెలిసిపోతుంది యువర్ ఆనర్. దయచేసి మీరు ఇక ఆపండి. అసలు ఆస్తులు అంతస్తుల కన్నా ప్రేమాభిమానాలే ముఖ్యమని నమ్మేదాన్ని. పాప క్షేమం సంతోషం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. దొరికాక ఎవరైనా ఇలాగే బుకాయిస్తారు. సార్, మీకొక విషయం చెప్తాను. వాళ్ళకి కావాల్సింది మేనకోడలు కాదు సార్, తన పేరు మీద ఉన్న ఆస్తి. పాప పేరు మీద ఉన్న ఆస్తి మీద కన్నేసిన వాళ్లే ఆ యాక్సిడెంట్ ని మర్డర్ గా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ దానివల్ల వాళ్ళకేంటి లాభం? నన్ను ఇలా కేసులో ఇరికించి జైలుకి పంపిస్తే ముందు పాప వాళ్ళ చేతికి వస్తుంది, తర్వాత ఆస్తి వస్తుందని ఈ కుట్రలు చేస్తున్నారు. యువర్ ఆనర్, శిక్ష తప్పించుకోవడానికి ముద్దాయి కట్టుకదలల్లే ప్రయత్నం చేస్తుంది. లేదు సార్. మేము సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ అన్ని పరిశీలించి ముద్దాయికి కఠిన కారాగార శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. జడ్జి గారు, దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకోండి. జరిగిన దాంట్లో మా అన్నయ్య కానీ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. కోర్టుకు కావాల్సింది ఒట్టి మాటలు కాదమ్మా, గట్టి ఆధారాలు కావాలి. ఉన్నాయి జడ్జి గారు, కానీ అవి సాధించడానికి నాకు కొంచెం టైం కావాలి. ఇది కోర్టు యొక్క విలువైన టైంని వృధా చేయడం తప్ప ఇంకొకటి కాదు యువర్ ఆనర్. కాదు సార్. జడ్జి గారు, ప్లీజ్ నన్ను నమ్మండి. ఒక 2 days టైం ఇస్తే ఆధారాలతో సహా వస్తాను. నో యువర్ ఆనర్. కొంతమంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా అన్యాయంగా శిక్ష పడకూడదన్న ప్రాథమిక న్యాయ సూత్రాన్ని అనుసరించి ఏంటి మీరనేది? నిజం. ఆ యాక్సిడెంట్ కేసులో పోలీసులు హరీష్ని అరెస్ట్ చేశారు. అన్నయ్యని కాపాడుకోవడం కోసం తులసి తెగ ఆరాటపడిపోతుంది. దీన్ని బట్టి వాళ్ళు కావాలనే మీ అన్నయ్య శ్రీకాంత్ని చంపేశారని క్లియర్గా అర్థమవుతోంది కదా. అంటే మా అన్నయ్య చనిపోయింది యాక్సిడెంట్లో కాదా? అమ్మయ్యా, నిజం బయటపడి అదెక్కడ నా మీదకి వస్తుందో అని భయపడిపోయాను. ఏమండి చూసారా, మా అన్నయ్యని చంపేశారండి వాళ్ళు. ఇందాక అదే విని షాక్ అయ్యాను సౌపర్ణిక. అభం శుభం తెలియని మా అన్నయ్యని నాకు దూరం చేసిన వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఈ అవకాశం వదులుకోకూడదు. పద సౌపర్ణిక, ఇప్పుడే వెళ్ళి లాయర్ని కలుద్దాం. పదండి, మా అన్నయ్యని పొట్టన పెట్టుకున్న వాళ్ళ అంతు చూడాల్సిందే. వాళ్ళకి ఉరి శిక్ష పడేదాకా నేను నిద్రపోను. పద. చెప్పండి. అది అసలు ఏం జరిగిందంటే మేడం, ఒక చిన్న కేసు ఉంది, ఒప్పుకుంటే డబ్బులు ఇస్తా ఉన్నారమ్మా. నేను లోన్ డబ్బులు కట్టాలి కదా, అప్పు తీర్చచ్చు అని ఆశపడి కేసు ఒప్పుకోలేను. కానీ వీళ్ళను పని చేస్తున్నారని నాకు అసలు తెలియలేదమ్మా. నా కర్మ అంతా.
ఓకే, నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. ఈ కేసు నేనే టేకప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కానీ మీ అన్నయ్య ఆ యాక్సిడెంట్ చేయలేదని నిరూపించడానికి ఏమైనా ఆధారాలున్నాయా? అసలు తనకి 4-వీలర్ డ్రైవింగే రాదంట. అలాంటప్పుడు తను కారు ఎలా నడపగలడు, యాక్సిడెంట్ ఎలా చేయగలడు? మనం అది ప్రూవ్ చేయడం చాలా కష్టం సిద్ధు గారు. మేడం, గుర్తుకొచ్చింది. ఆ రోజు శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ జరిగిన టైంలో మా అన్నయ్య నాతో పాటు పెళ్లి మండపంలోనే ఉన్నాడు. గుడ్. బట్ ఈ ఎలిబి ఉందని చెప్తే సరిపోదు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. మీ అన్నయ్య ఆ టైంలో యాక్సిడెంట్ ప్లేస్లో లేడు, పెళ్లి మండపంలోనే ఉన్నాడు అని చెప్పడానికి ఆధారాలు సంపాదించండి. ఎవిడెన్స్ దొరికిందంటే అతన్ని ఇన్నోసెంట్ అని నేను ప్రూవ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. నేను ఎలాగైనా ఆ ఎవిడెన్స్ తీసుకొని వస్తాను. ఓకే మేడం, మా వదిన ఇప్పుడు 6th మంత్ ప్రెగ్నెంట్ అండి. ఇప్పుడు ఆవిడకి మా అన్నయ్య తోడు చాలా అవసరం. దానికి ఏదైనా మార్గం? అయితే ఒక పని చేయండి, సాయంత్రం 6 గంటల్లోగా మీరు ఆవిడ్ని కోర్టుకు తీసుకురాగలిగితే మధ్యంతరం బెయిల్ కోసం ట్రై చేద్దాం. అలాగే. సరే మేడం, సరే.